ఇది మనం ఏం చేయాలంటే ప్రతి మనిషికి, ప్రతి టీచర్కి, ప్రతి గ్రామ పెద్దకి తెలిసేలా ఒక పండగలా కోలాహలంగా నిర్వహించాలి. మండలాల్లో సంబరాలా జరగాలి. మీటింగ్ అయ్యాక ప్రతి ఒక్కళ్ళు విద్యాంజలి అనే కార్యక్రమం గురించి మాట్లాడుకునేంత బాగా మనం చెప్పాలి. పాఠశాల ప్రగతిని ఎవరైతే కాంక్షిస్తున్నారో వాళ్ళందరినీ మనం పిలవాలి. ఏమండి? తర్వాత అసలు విద్యాంజలి అంటే ఏంటో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి విద్యాంజలి అంటే ఏంటో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఆల్రెడీ 2 సార్లు చెప్పుకుంటారు, మీకు ఇచ్చిన మెటీరియల్ కూడా క్లియర్గా ఉంది. కానీ ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, వీలైతే రాసుకోండి. అంటే ఈ మొక్కలు తప్ప ఇంకే పద్ధతిగా చెప్పక్కర్లేదు మీరు. విద్యా అంజలి అంటే విద్య అంజలి, అంజలి అంటే సమర్పణ. విద్య కోసం మీరు ఇచ్చేటువంటి ఏదైనా ఉంటే అది ఇవ్వండి అని చెప్పేటువంటి మంచి కార్యక్రమం. ఇక్కడ మనం స్లోగన్ ఒకసారి నేను చెప్తాను, మీరు నాతో పాటు చెప్పండి. అలాగే చాలాసార్లు చెప్పింది, మన ఊరు బడి మనందరి బాధ్యత. సరే చెప్తాను, మీరు చెప్పాలి. మన ఊరు బడి వినపడాల, మనందరి బాధ్యత. ఇది చెప్పించాలి. మనం వచ్చిన తర్వాత ఆ గ్రౌండ్ లెవెల్ మనకి ఎవరైతే పిలుస్తామో వాళ్ళ చేత ఫస్ట్ మాట చెప్పించాక కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఒకసారి నేను చెప్తాను, మీరు చెప్పాలి. మన ఊరు బడి, మీరు నాకు చెప్పాలి. మన ఊరి బడి మేడం, మా చివరి ఇద్దరు చెప్పట్లేదు, మీ పేర్లు చెప్తాను. మన ఊరి బడి మనందరి బాధ్యత, మన ఊరి బడి మనందరి బాధ్యత. ఈ రకంగా మనం వాళ్ళ చేత ముందుగా ఈ మాట చెప్పించిన తర్వాత కార్యక్రమం ప్రభుత్వ సమాజ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఎవరెవరిని తీసుకుంటాము? సాధారణ పౌరులు, నిపుణులు, పదవి విరమణ పొందిన ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాము. ఇది ఎలా పనిచేస్తుంది? మనకి సమాజానికి ఒక వంతెనలా పనిచేస్తుంది. ఒక వంతెనలా పనిచేస్తుంది. మనకి సమాజానికి ఒక వంతెనలా పనిచేస్తుంది. ఇది మనం వచ్చిన వాళ్ళకి చెప్పవలసిన మ్యాటర్. కానీ ఎవరన్నా మనల్ని అడిగితే మనకు తెలియవలసిన మ్యాటర్. కొంచెం ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా అఫీషియల్స్ వస్తే మనం అడిగేటువంటి క్వశ్చన్స్. అసలు ఈ విద్యాంజలి అనే కార్యక్రమం 2 భాగాలుగా రూపొందిందండి. యాక్చువల్గా చాలామంది హెడ్ మాస్టర్లకి, ఎంఈఓలకి దీని మీద చాలా అవగాహన ఉంది. ఇది 2 అంశాల్లో రూపొందించుకుంది. మొదటి దశని 1.0, ఫస్ట్ దాన్ని 1.0 అన్నామండి. దీన్ని 2016లో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు. 2016లో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది 2.0 కొత్త వెర్షన్ ఇది. దీన్ని సెప్టెంబర్ 7, 2021 ఈ మ్యాటర్ మనం మెటీరియల్లో లేసారు. కొంచెం మీదకి పెట్టుకోండి, చెప్పడానికి వీలుగా ఉంటుంది. దీన్ని ప్రస్తుతం మనం చెప్పుకునేదాన్ని 2.0 విద్యాంజలి అంటాము. ఇది మనకి సంబంధించి సెప్టెంబర్ 7, 2021 శిక్షక్ పర్వ్ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి గారు దీన్ని లాంచ్ చేశారండి. దాని పేరు శిక్షక్ పర్వ్. సెప్టెంబర్ 7, 2021 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 2 మనకు చాలా ఇంపార్టెంట్. ఈ 2 లైన్లు మనకు మాత్రం ఇంపార్టెంట్. ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడాల్సి వస్తే ఈ డేట్ మనకి ఉపయోగపడతాయని నాకు తెలుసు. దీన్ని ఎందుకు మనకి పెట్టారు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా దాంట్లో కొన్ని మనకి టార్గెట్స్ పెట్టి ప్రతి దానికి గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సమాజ భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ పోర్టల్ని సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిందండి. ఇది వరకు మనకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ అది. ఇక్కడ మనం ఇంకా ఏం తెలుసుకోవాలి? మనం వచ్చిన వాటి పెద్దలకి ఏం చెప్పాలి, ఎందుకు ఇది మనం నోట్ చేయాలంటే, విద్య కోసం ఇచ్చేటువంటి సహాయం ఏదైతే ఉందో ఆ సహాయానికి దానికి ఒక పేరుని, ఇచ్చిన వాళ్ళ యొక్క ప్రతిష్టని, వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం, అంటే అధికారికంగా గుర్తించడం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాతల యొక్క వివరాలని అధికారికంగా నమోదు చేయడం కోసం పెట్టిన పోర్టలే ఈ విద్యాంజలి ప్రాజెక్ట్. దాతల యొక్క పేరు ప్రతిష్టలను అధికారికంగా గుర్తించే ప్రక్రియే విద్యాంజలి. దీన్ని మనం ఇందాక చెప్పుకున్నాం సార్. మనం ఎప్పుడో గతంలో మనకు చదువుకున్న రోజుల్లో ఎవరో ఒకళ్ళు ఏదో రూపంలో సాయం చేసుంటే
అది మనకు ఉపయోగపడి మనకన్నా తెలివైన చాలామంది ఉన్నప్పుడు కూడా మనం ఈ పొజిషన్లో ఉండగలిగామంటే ఏదో ఒక తాత ఇచ్చిన మహానుభావుడు పుణ్యమని ఉన్నామని ప్రతి ఒక్కరి మనసులో ఏదో రూపంలో ఉండే ఉంటుంది. అలా మనం చేయడానికి ఇంకో అవకాశం కల్పిస్తామనేటువంటి మోటివేషన్ వాళ్ళకి కల్పించి వాళ్ళు కూడా చేసేలా మనం మోటివేట్ చేయాలి. దానికి సంబంధించి ఇంకొన్ని 2 మాటలు సొంతంగా అన్నాను, అవి వాళ్ళకి చెప్తే మోటివేషన్ అనిపిస్తుందో చూడండి. ఈ విద్యాంజలికి సంబంధించి చిన్నది రాసుకోండి, అప్పుడైతే రాసుకోండి తెలియదు. విద్యాంజలికి సంబంధించి మనం ఏం చేద్దామంటే సైనికుల్లా పనిచేద్దాం, నవ సమాజాన్ని నిర్మిద్దాం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేద్దాం, సొంత ఊరి రుణం కొంతైనా తీర్చుదాం, అందరినీ ప్రోత్సహిద్దాం అని అన్నాను. దానికి కావాలంటే చెప్తాను, మీకు చెప్పడానికి బాగుంటుందంటే రాసుకోవడానికి బాగుంటుంది. ప్లీజ్ రిపీట్ సార్. విద్య కదా బాగుంది లేదా చెప్పాను. ఓకే సార్ చెప్తాను. ఒక మంచి సమాజాన్ని తయారు చేయడానికి రాబోయే తరాన్ని రాబోయే తరానికి గొప్పగా చూడడానికి మనం సైనికులుగా పనిచేద్దాం, నవ సమాజాన్ని నిర్మిద్దాం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేద్దాం, సొంత ఊరి రుణం కొంతైనా తీర్చుదాం అని అందరినీ ప్రోత్సహిద్దాం. ఇది మనం స్లోగన్గా రాసుకుని వెనకాల పెట్టుకున్నా లేదా వాళ్ళకి చెప్పించినా పిల్లలు చేద్దాం, మనం ఒకవేళ ర్యాలీ చేయించినప్పుడు చెప్పినా కూడా బాగుంటుంది. అయితే దీని ఉద్దేశం ఏంటి, మనం వాళ్ళకి చెప్పే లైన్లో 2 లైన్లు, ఇచ్చే దాతకి పుచ్చుకునేవాడికి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా ఉండే విధానమే విద్యాంజలి. అదే మీకు చెప్పాను. విద్యాంజలికి సంబంధించి ఏ ఇబ్బందులు జరిగినాయో మీకు చెప్పాను. క్వార్టర్ల పేరు చెప్పి అందులో కొంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి డబ్బులు కూడా తీసుకున్నారని చెప్పుకున్నాం. అందుకని జరగకుండా ఏముండాలి, అసలు విద్యాంజలిలో నమోదు చేసిన తర్వాత హెడ్ మాస్టర్ పర్మిషన్ లేకుండా అక్కడ ఏమీ చేయడానికి వీలు లేదు. ఏది కావాలన్నా ఏది ఇవ్వాలన్నా విద్యాంజలిలో నమోదు చేసిన తర్వాత మాత్రమే ఇవ్వాలి. విద్యాంజలిలో నమోదు చేయకుండా ఏది తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ అవకాశమే లేదు. దాతల నుంచి డబ్బు రూపంలో కాకుండా వస్తు రూపంలో, సేవల రూపంలో మాత్రమే మనం సేవలు తీసుకుంటాం. ఎక్కడా కూడా నగదు లావాదేవీలు జరగకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత. ఖచ్చితంగా అది మాత్రం చూసుకోవాలండి. మరీ ముఖ్యంగా చెప్పే మాట ఏంటంటే, ఈ మీటింగ్ అయిన తర్వాత కానీ మీటింగ్ జరిగినప్పుడు కానీ దానికి విపరీతమైన మనం ఎక్కువ ప్రోపగండా చేయాలి. ఎక్కువ మందికి తెలిసేలాగా ఆ విషయాన్ని ఎక్కువ మందికి తెలిసేలా చేయాలి. ఎందుకంటే ఎవరు ఏ రూపంలో ఎక్కడ సాయం చేస్తారో తెలియదు. వాళ్ళ సాయాన్ని మనం పొందాలి కాబట్టి వాళ్ళకి రీచ్ అయ్యేలా ఉండాలి. అయితే మనం ఇందులో కొన్ని టెక్నికల్ వర్డ్స్ 2-3 వర్డ్స్ మనం నేర్చుకున్నాం. కొన్ని పదాలు మనం మామూలుగా ఏమంటామంటే, మీరు ఆన్లైన్లో విద్యాంజలిలో రిజిస్టర్ అయ్యారా అని అడుగుతాం, సాధారణంగా అడుగుతాం. కానీ టెక్నికల్ వర్డ్ అలా అనకూడదండి, ఆన్ బోర్డ్ అని అడగాలండి. ఆన్ బోర్డెడ్ అనాలి, రిజిస్టర్ అయ్యారా అనకూడదు, ఆన్ బోర్డెడ్ అయ్యారా అని అడగాలి. ఎందుకంటే ఎవరైనా అఫీషియల్ మనం వచ్చినప్పుడు మీరు ఆన్ బోర్డెడ్ అయ్యారా అంటే రిజిస్టర్ అయిన తర్వాత ఆన్ బోర్డ్ అవ్వలేదా అనుకోండి. 2 పదాలు ఒకటి, ఆన్ బోర్డెడ్. మనకి ఇందులో ఎక్కువగా వచ్చే పదం, మీరు వినే పదాల్లో ఎక్కువగా అడిగే పదం ఏంటంటే సిఎస్ఆర్ అని ఉంటుంది. మీకు వచ్చిన మెటీరియల్లో కానీ దాంట్లో కానీ ఎక్కువగా సిఎస్ఆర్ ఉంటుంది. సిఎస్ఆర్ అంటే అర్థం ఏంటి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అదొకసారి మనం బాగా గుర్తుపెట్టుకోండి. సిఎస్ఆర్ సమాజ భాగస్వామ్యం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇవి మనకు సంబంధించి మనం మీటింగ్ కండక్ట్ చేసిన అంశాలు. దీనికి ఖచ్చితంగా మనం పేపర్కి ఇవ్వాల్సిన అంశాలు. దీంట్లో మీకు
విద్యాశాఖ వారికి, మీ అందరికీ నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ముందస్తు ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించాలనేది హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జన్మభూమి కాన్సెప్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, నగరాల్లో కానివ్వండి ప్రజల భాగస్వామ్యంతో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం కల్పించింది. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానివ్వండి, స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి, డబ్బున్న వాళ్ళని మన పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం భాగస్వామ్యం చేయడం అనే ఇనిషియేటివ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మేము ఇప్పటికే స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 28 సంవత్సరాలుగా మరి రాజమహేంద్రవరం కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఎవరైతే చదువుకి దూరంగా ఉన్న వాళ్ళకి అంటే మొదటి తరం విద్యావంతులను తయారు చేయడానికి చిన్న చిన్న సోషల్ సెంటర్లు పెట్టడం, వాళ్ళకి కావలసినటువంటి విద్యా ఉపకరణాలు అంటే పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ కానివ్వండి, మీరు ఇప్పుడు వస్తే 100 మందికి ఇవ్వడానికి రెడీగా, 1,00,000 మందికి ఇవ్వడానికి రెడీగా నా దగ్గర డిక్షనరీలు రెడీగా ఉన్నాయి. ఈరోజు నా దగ్గర చూపిస్తా ఎవరొచ్చినా. కానీ గత ప్రభుత్వం 6వ తరగతి నుంచే డిక్షనరీలు ఇవ్వడం వల్ల ఆ ప్రాజెక్టు ఒక విధంగా బూజు పట్టుకుపోతుంది. ఆ డిక్షనరీలు అలా మీకు ఏ క్లాస్కి ఇవ్వాలో తెలియక మొన్నే లాలా చెరువు హై స్కూల్కి వెళ్ళి 5కి దిగువ అంటే 5, 4 తరగతి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మన ఏజ్ని పెద్దవాళ్ళ కోసం. అలాగే లాలా చెరువు హై స్కూల్లో ఒక డయాస్ కట్టించాం, చూసారా సార్ దిలీప్ గారు మీరు? కట్టించాం. అలాగే ప్రతి సంవత్సరం ఒక 10 మందిని ఉన్నత విద్యావంతులుగా అంటే ఉన్నత చదువులకు ప్రోత్సహించడానికి మనం ఎంబీబీఎస్ ఇద్దరిని, ఇంజనీరింగ్ ఇద్దరిని, అలాగే పాలిటెక్నిక్ ఇద్దరిని, అంటే అన్ని విభాగాల నుంచి పిల్లల్ని మేము సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళు పూర్ అండ్ లీడ్ అయ్యి ఉంటారు తప్పనిసరిగా. అలాగే మా గ్రామంలో పాఠశాలకి మౌలిక సదుపాయాలు ఇచ్చాం. కడియం హెచ్ఎం నా బాల్యమిత్రుడు, సహచరుడు తెలపూడి సత్యనారాయణ గారు వాళ్ళ స్కూల్కి వెళ్ళి మేము ఈ అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే లయన్స్ క్లబ్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ. మా మిత్రులు వచ్చారు. నేను లయన్స్ క్లబ్లో జిఎల్టీ అంటే అప్ టు గవర్నర్ స్థాయి వరకు నేను పనిచేశాను. మాది తూర్పుగోదావరి 316B కాబట్టి వెస్ట్ గోదావరి వాళ్ళకి పరిచయం లేదు. తప్పనిసరిగా వాట్ ఐమ్ అపీలింగ్ ది అఫీషియల్స్, మీరు ఇన్వాల్వ్ చేయాల్సింది రోటరీ క్లబ్స్ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, అలాగే ఈ ఇన్నర్ వీల్ క్లబ్స్ ఇంటర్నేషనల్, అది మహిళా విభాగం. అది అసలు సమాజంలో ప్రభావశీలులు అలాగే ప్రతిభావంతులు అత్యంత ధనవంతులు క్లబ్బుల్లో సభ్యులుగా ఉంటారనేది మీరు దయచేసి గమనించి, రాజమండ్రి నగరంలో 18 లయన్స్ క్లబ్లు ఉన్నాయి, రోటరీ క్లబ్లు 4 ఉన్నాయి, ఇన్నర్ వీల్ క్లబ్ 1, 2 ఉంటాయి, వాసవి క్లబ్లు తెలిసి చాలా ఎక్కువే ఉన్నాయి రాజమండ్రిలో. వాళ్ళందరూ కూడా దానగుణం కలిగినటువంటి మహనీయులు. వాసవి క్లబ్ నుంచి చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. వారందరినీ మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తే మీరు ఏదైతే ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మెటీరియల్ ఇచ్చి చేయాలనుకుంటున్నారో, మన తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాల్లో స్వర్ణాంధ్ర సేవా సంస్థ మీకు ఎప్పుడు భాగస్వామిగా ఉంటుంది. విద్యాశాఖ నేను విద్యాశాఖ డిఈఓ వాసుదేవరావు గారికి, డిఏ గారికి కూడా తప్పనిసరిగా ధన్యవాదాలు తెలియజేయాలి. గత సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సెలక్షన్ కమిటీలో కూడా ఎన్జిఓగా నా పేరు ప్రతిపాదించినందుకు నేను మీ అందరికీ సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులందరి సమస్యలు కూడా నాకు తెలుసు. చాలా ఒత్తిడిగా ఉద్యోగం ఉంటుంది. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 33 సంవత్సరాలు ఉన్నత శ్రేణి ఉద్యోగ సేవలు అందించి సమాజ సేవ కోసం నేను రెస్ట్ ఆఫ్ మై 5 years సర్వీసు పర్ మంత్ 2 లక్షల జీతాన్ని వదిలేసి నేను సమాజ సేవ కోసం పనిచేస్తానని మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మీరు ఇస్తున్నటువంటి ఆదరణ ఎవరైతే విద్యాశాఖ అధికారులు, ఈ జిల్లా అధికారులు ఎన్జిఓగా మమ్మల్ని భాగస్వామ్యం చేయాలనే ఆలోచన మేము తప్పనిసరిగా ఆ ప్రేరణతో మీకు సహకారంగా ఉంటాం. అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి స్వచ్ఛంద మిషన్లో కూడా గత సంవత్సరం ఉత్తమ స్వచ్ఛ ఎన్జిఓ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం మన స్వర్ణాంధ్రకి ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైనా రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, లాలా చెరువు కానీ
నిత్యం రాజమహేంద్రవరం నగరంలో 1000 మందికి ఉచిత నిత్యాన్నం చేసే ఒక సేవా సంస్థగా రాజమండ్రిలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఉందని సవినీయంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బాబు మీ పేరు? సీన్ గారు మా మిస్సెస్ కూడా మీకులాగే ఒక ఉపాధ్యాయురాలు, వారు కూడా పలకరించారు బావగారు అని. చాలా సంతోషం. ప్రత్యేకంగా ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్నగా. థ్యాంక్ యూ సార్. వశిష్ఠ వినోదాల సంఘం కన్వీనర్ని, లయన్స్ క్లబ్లో జడ్సీగా, ఆర్సీగా, క్లబ్ ప్రెసిడెంట్గా, ఇప్పుడు సెక్రటరీగా చేస్తున్నాను. కరోల్ మండలం లయన్స్ క్లబ్ 17 సంవత్సరాలు అయింది పెట్టి. మా క్లబ్ పెట్టిన వంకా రవీంద్రనాథ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు, ఆయన మా ఫౌండర్. ఆయన ద్వారా మేము మా మండలం, కొండరాజపురం మండలం, తణుకు మండలాల్లో 8 స్కూల్స్కి డెస్కులు, బెంచీలు, వాటర్ ప్లాంట్లు ఇచ్చాం. అదేవిధంగా మా లయన్స్ క్లబ్ ద్వారా, మా పక్క లయన్స్ క్లబ్ల ద్వారా 10th క్లాస్ విద్యార్థులకు సాయంత్రం మాటలు స్నాక్స్ అవి అరేంజ్ చేస్తాం. అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు క్లాసులు అదనంగా జరుగుతాయి కాబట్టి అవి చేస్తాం. అదేవిధంగా మామూలుగా బుక్స్ ఇవ్వటం కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్కి కానీ బుక్స్ ఇచ్చి క్లాసులు నిర్వహించాం. ఈ మధ్య లేటెస్ట్గా మెంటల్ హెల్త్ గురించి మంచి క్లాసులు మా డాక్టర్ ప్రియాంక నరసింహం కూడా ఆనంద్ గారి సహాయంతో మేము నిర్వహించాం. కానీ వరకు బాగా చాలా చేసేవాళ్ళం. మధ్యలో గవర్నమెంట్ ఎప్పుడైతే నాడు నేడు మన సోదరుడు చెప్పినట్టు నాడు నేడు పథకం ద్వారా కొన్ని మేము ప్రతి స్కూల్కి వెళ్ళి పిల్లలకి షుగర్ టెస్ట్, ఐ టెస్ట్ చేయించేవాళ్ళం లయన్స్ క్లబ్ ద్వారా. వాళ్ళకి ఉచితంగా ఏమైనా కలదోళ్ళు పడ్డా కూడా మేము ఉచితంగా అందించేవాళ్ళం. ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ స్కూల్స్లోకి వచ్చి మేము కంటి వైద్య పరీక్షలు ఇవి చేయించాక మేము మాకు ఆసక్తి తగ్గాం. కానీ ఇప్పుడు విద్యార్థులు అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ మమ్మల్ని ఈ పథకంలో భాగస్వామ్యం చేసినందుకు మోడీ గారికి, అదేవిధంగా మమ్మల్ని గుర్తించిన డిఈఓ గారికి, మిగతా ఎంఈఓలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము సర్వదా మీ విద్యార్థుల సేవ అంటే భవిష్యత్తు దేశానికి అందించే ఒక కానుకది. మీరందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకుని భవిష్యత్తు తరాలకు ఒక మార్గదర్శకంగా నిలబడుతున్నారు. మీకు మేము ఇచ్చే చిరు సహాయం ఏంటంటే మీ వెన్నట్టు ఉండి ఆ భవిష్యత్తు పౌరులకి ఆరోగ్యకరమైన పౌరులను అందించాలన్న ప్రతి విషయంలో కూడా మేము వెన్నట్టు ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా డిఓ గారికి, కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఏరియా డిస్ట్రిక్ట్ మొత్తం కవర్ చేయలేమండి. మా డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఐటీసీ వాళ్ళు మాకు డోనర్షిప్ ఇచ్చేది ఐటీసీ కంపెనీ వాళ్ళు సర్టెన్ లిమిట్ ఇస్తారండి. మాకు లాస్ట్ 3 years వరకు వాళ్ళు ఓన్లీ 5 kilometers రేడియస్ ఇచ్చారండి. అనపర్తిలో ఉన్న ఐటీసీ ఫ్యాక్టరీ దగ్గర నుంచి 5 kilometers రేడియస్. 2 years బ్యాక్ నుంచి దాన్ని ఎక్స్టెండ్ చేసి 10 kilometers చేశారండి. ఈ 10 kilometers రేడియస్లో ఉన్న అన్ని విలేజెస్లో మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న మౌలిక వసతులు అన్నీ కూడా హ్యాండ్ వాష్ దగ్గర నుంచి, టాయిలెట్స్ దగ్గర నుంచి, బాయ్స్ గర్ల్స్ సపరేట్ టాయిలెట్స్ దగ్గర నుంచి, లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్న టాయిలెట్స్ దగ్గర నుంచి అన్నీ అండి. ఇంక్లూడింగ్ గర్ల్స్కి సంబంధించిన శానిటేషన్ ప్యాడ్స్ కానివ్వండి, అది బర్న్ చేసే శానిటైజర్ ఇన్సినేటర్స్ కానివ్వండి, అవన్నీ ఇన్ఫ్రా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి. బట్ మీకు సార్ వాళ్ళు చెప్పినట్టుగా మనం ఏది చేసినా కూడా మన లోకల్లో ఉన్నటువంటి పీపుల్ని ఇన్వాల్వ్ చేయాలన్న ఉద్దేశంతోనే మా ఐటీసీ వాళ్ళు కూడా ఈ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇనిషియల్గా మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు 100% సిఎస్ఆర్ ఫండ్ నుంచి స్పెండ్ చేసేవాళ్ళండి. బట్ అది 100% చేస్తుంటే ఏమవుతుందంటే కొంత విలువ అన్నది రావట్లేదు, మీన్స్ మానిటరింగ్ అనేది ఉండట్లేదు గ్రౌండ్ లెవెల్లో. దాన్ని ఉద్దేశించుకుని ఐటీసీ వారు ఏం చేశారంటే గత 3 సంవత్సరాల క్రితం నుండి లోకల్ కంట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ అయితే కనుక మనం ఎంతైనా వర్క్ చేస్తాము, ఎన్ని లక్షలైనా వర్క్ చేస్తాము, 10 lakhs అయినా ఎట్లాగైనా, బట్ లోకల్ కంట్రిబ్యూషన్గా 20% తీసుకుంటామని. దానికి కారణం మేమే మన గ్రామ పంచాయతీలకి, సెక్రటరీస్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, లేకపోతే గ్రామంలో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక బిల్డింగ్ లెటర్ తీసుకుని ఆ కంట్రిబ్యూషన్ తీసుకుని ఆ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేస్తూ ఉంటాము. అంగన్వాడీస్లో అయితే కనుక పిల్లలు తక్కువ ఉంటారు, చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి 10% లోకల్ కంట్రిబ్యూషన్తో మనం ఈ వర్క్స్ అన్ని చేస్తూ ఉంటామని.
ఈ ఇన్సినేటర్స్ ఇవే కాకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇక టేబుల్స్ ఎక్కడైతే పొదగా ఉందో గవర్నమెంట్ స్కూల్స్లో అక్కడికి రీసైకిలబుల్ టేబుల్స్ అండి, ఇలాంటి ఐరన్ టేబుల్ వుడెన్ టేబుల్స్ కాకుండా రీసైకిలబుల్ టేబుల్స్ ఏదైతే ఉంటాయో వాటిని మేము డోనర్స్ ఇక్కడ అది మ్యానుఫ్యాక్చర్స్ ఇక్కడ లేరండి, బెంగళూరులో ఉన్నారు, అక్కడ వాళ్ళతో టైప్ అయ్యి అక్కడ వెండర్స్ నుంచి మేము ఇక్కడ ప్రొక్యూర్ చేసుకుంటామండి. సో ఇది ఓన్లీ మా వాష్ అని ఒక ఎన్జిఓ ద్వారా చేస్తున్నామండి. బట్ ఐటీసీ అండర్లో లాట్ ఆఫ్ ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నాయండి, ఎస్పెషల్గా అనపర్తి ఏరియాలో. అక్కడ వచ్చేసరికి ప్రథమ ఒక ఎన్జిఓ వర్క్ చేస్తున్నామండి మేము మాతోని. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ సైడ్ వాళ్ళు వాలంటీర్స్ని పంపించి ఆ ఎడ్యుకేషన్ కూడా సపోర్ట్ చేస్తారండి. అవి మాత్రమే కాకుండా అంగన్వాడీ కోసం ఈసీజీ టీమ్ అని మన స్టేట్ వైజ్ వర్క్ చేస్తుందండి. అంగన్వాడీస్లో కావాల్సినటువంటి ఏదైతే ఇన్ఫ్రా కానివ్వండి, లేకుంటే ఆ రైమ్స్ కానివ్వండి డెవలప్ చేయడం, అవన్నీ కూడా మా ఈసీజీ టీమ్ నుంచి సపోర్ట్ చేస్తున్నాం. ఇంకొకటి కూడా మనం ఐటీసీ వాళ్ళ తరఫు నుంచి చేస్తున్నామండి, అది ప్రథమ నుంచి. అదేంటంటే ఏరియాలో 2 స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. అది ఎలక్ట్రికల్ ఒకటి అండ్ వెల్డింగ్ ఒకటి. ఎవరైతే నిరుద్యోగ విద్యార్థులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఒక 2 months ట్రైనింగ్ నుంచి ప్లేస్మెంట్స్ కూడా మేము ఇప్పిస్తూ ఉంటామండి. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము మా ఐటీసీ డోనర్ ద్వారా చేస్తున్నాం. ఎస్పెషల్గా నేనన్నది వాష్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చానండి. ఈ యాక్టివిటీస్ అన్ని మేము వాష్ అన్న ఎన్జిఓ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాకు ప్రభుత్వం వారు ఈ బాత్రూము తర్వాత ఇవన్నీ క్లీనర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది, నాప్కిన్స్ ఇస్తున్నారండి. ఇంకా ఇన్సినేటర్స్ అనేవి ఇచ్చారు, కొన్ని స్కూల్స్కి లేవు, అటువంటి అవసరం అవుతాయి. అదేవిధంగా ఈ టేబుల్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయలేదు, అదొకటి రిక్వైర్మెంట్ ఉంది. మెయిన్ ముఖ్యంగా ఈ ప్రైమరీ స్కూల్స్కి చెప్పాం కదా, హై స్కూల్కి కూడా మీరు ఈ మా ఇచ్చిన ఆ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ దిశగా కూడా ఓకే. ఇంకా హ్యాండ్ వాష్ ఒకటి అవసరమై ఉంటుంది. ఇక్కడైతే మనకు మన్యం ఎలక్ట్రానిక్స్ వారు ఏం చేస్తున్నారంటే ప్రతి నెల ప్రతి స్కూల్కి 5 లీటర్ల చొప్పున హ్యాండ్ వాష్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, ప్రతి నెల ప్రొవైడ్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సార్. సార్ ఒక క్వశ్చన్ మీరు ఇందాక టచ్ చేసింది మన ప్రథమ ద్వారా ప్రైమరీ స్కూల్స్లో కంప్యూటర్ ఎయిడ్ లెర్నింగ్ కార్నర్ ల్యాబ్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ఫార్చునేట్లీ ఈ ఇయర్ నుంచి దానికి రెన్యువల్ రాలేదు. కొంచెం మీరు ఫోకస్ చేస్తే ఆ ల్యాబ్స్ ప్రస్తుతానికి డార్మెంట్లో ఉంది, దయచేసి దాన్ని రెన్యువల్ చేయించాల్సిందిగా కోరుచున్నాను. సార్ యాక్చువల్గా నేను ఆ ప్రోగ్రాము సరౌండ్ అయిన తర్వాత మన గవర్నమెంట్కి ఇచ్చేసిన వరకు ఆ ప్రోగ్రామ్కి నేనే ఆపరేషన్ లీడర్గా చేశానండి ఫర్ బోత్ స్టేట్స్, ఆంధ్ర అండ్ తెలంగాణ. సో మన అనపర్తి ఏరియాలో 25 స్కూల్స్లో మేము క్యాల్ డిఎల్ఎల్ అన్న ఒక ప్రోగ్రామ్, కోడున్నతి అన్న ప్రోగ్రామ్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. మా ఎంఏఓ గారికి ఐడియా ఉంది. సార్ వర్క్ చేసిన స్కూల్లో కూడా మేము ఒక 16 ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేసాము. కంప్యూటర్స్ కదండి ల్యాప్టాప్స్తో పాటు మేము ప్రొజెక్టర్ స్క్రీను, దాని ల్యాబ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేమే ప్రొవైడ్ చేసాము. బట్ అది ఏమైందంటే సార్ ఒక 7 years వర్క్ చేసామండి. దానికి యాక్చువల్గా డోనర్ అన్నది 2 డోనర్స్ అండి. ఒకటి ఐటీసీ, ఇంకొకటి శాప్ అన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. శాప్ అన్న సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే డోనర్షిప్ని వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్ అన్నది చేంజ్ చేశారు సార్. స్కూల్ లెవెల్ స్కిల్ డెవలప్మెంట్ కాకుండా ఎవరైతే అన్ఎంప్లాయ్ యూత్ ఉంటారో, ఎవరైతే కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి బట్ బయటకు వెళ్ళి కోడింగ్ నేర్చుకోలేని పరిస్థితిలో ఉంటారో, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళని ఫోకస్ చేసుకుంటూ వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేసి జాబ్లో పెట్టే విధంగా ప్రోగ్రామ్ వాళ్ళు చేంజ్ చేశారు సార్. అందువల్ల మనం దాని గురించి అట్లా లివప్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా నేను 2 స్టేట్స్కి ఎవరైతే వాలంటీర్స్ వచ్చారో వాళ్ళు ఇస్తే కనీసం శాప్ లేకపోయినా పిల్లలకి ఆ ల్యాప్టాప్స్ ఎస్ సార్. అనపర్తి ఏరియాలో 25 స్కూల్స్కి ల్యాప్టాప్స్ ఇచ్చి దాన్ని మేము నిరూపించి ఇప్పుడు యాక్చువల్గా అది వర్కింగ్లో లేదని నాకు తెలిసి బాధపడ్డాను. ఐటీసీ వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి. కలకత్తా హెడ్ ఆఫీస్ లెవెల్తో హెడ్ ఆఫీస్ కలకత్తా ఐటీసీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. జస్ట్ ఎక్కువ బడ్జెట్ కాదండి, జస్ట్ నా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాలరీ ఇస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఎక్విప్మెంట్స్ మొత్తం ఉన్నవి, అవి ఇస్తే సరిపోతుంది. ఒకసారి నేను రిక్వెస్ట్ లెటర్ పెట్టాను, 2 times మెయిల్స్ కూడా పెట్టాను సార్ దానికి సంబంధించి. బట్ దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. అది వస్తే కనుక చాలా హ్యాపీగా సార్. ఎస్ సార్, దానికి నేను 7 వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ
గవర్నమెంట్ ప్రోగ్రామ్ నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేను జాతర లైన్స్లో ప్రెసిడెంట్గా చేస్తాను ఈ ఇయర్. నేను 5 years నుంచి లైన్స్లో కంటిన్యూ అవుతాను. నేను ప్రజెంట్ మోజో ట్రావెల్స్ కస్టమర్ కేర్ మేనేజ్మెంట్ వర్క్ చేస్తున్నాను. సో లీవ్ రిలేటెడ్ 1 hour 8 వచ్చి ఏమనుకోదండి. మా చుట్టుపక్కల స్కూల్స్ గౌరీపట్నం అంటే నా నియర్ బై ఉన్న 6 schools నేను కవర్ చేశాను. 2000 పీపుల్కి ఐస్ క్రీమ్ టెస్ట్ చేయడం జరిగింది. అంటే బాలోత్సవ కమిటీలో కూడా నేను ఉన్నానండి. నిన్నే మొన్న సాటర్డే మా దిగ్విజయంగా 1500 పీపుల్తో నేను బాలోత్సవం కండక్ట్ చేయడం జరిగింది. పిల్లల్లో ఉన్న సృజనాత్మకత, స్కిల్స్, డాన్స్, కల్చరల్ యాక్టివిటీస్తో వాళ్ళు మోటివేట్ చేస్తున్నాము. సో మా లైన్స్ క్లబ్ తరఫున బాలోత్సవంలో ఏం జరిగితే నేను ఫండింగ్ మన మొమెంటర్స్ కోసం 20,000 నేను ఫండ్ చేయడం జరిగింది. అండ్ తెలుగు భజన చెప్పడం కోసం కూడా మేము గిఫ్ట్స్ మేము లైన్స్ క్లబ్ తరఫున స్పాన్సర్ చేస్తూ ఉంటాను. మా లైన్స్ మెంబర్స్ అందరికీ అమౌంట్ గ్యాదర్ చేసి ఇంకా చెప్పాల్సింది ఏంటంటే నేను టీచర్స్ చిల్డ్రన్స్ డే బాగా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. మా ఊర్లో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూలే కాదండి, ప్రైవేట్ స్కూల్ కూడా అందరూ నా పిల్లలు 2000 అంటే 5 to 6 schools ఉన్నాయి. అన్ని స్కూల్స్ పిల్లలకి కూడా నేను టీచర్స్ని కూడా చేస్తాను. ఎందుకంటే టీచర్ నేను ఆచార్య దేవో ఎదురుగానే అందరూ నేను గుడికి వెళ్ళాను, పళ్ళకి వెళ్తూ ఉంటాను, అవుతారు అందరూ. సో అందరు టీచర్స్కి కుదిరినంత ఎక్కువ మంది తీసుకు అవార్డ్స్ వెళ్ళేలాగా అంటే బెస్ట్ అవార్డ్ టీచర్స్ పిల్లల దగ్గర గ్యాదర్ చేస్తామన్నమాట. కింద అనాలిసిస్ చేసి నచ్చిన టీచర్స్కి. సో మీ టీచర్స్ కూడా నా వంతు నేను థ్యాంక్స్ చెప్పుకోవడానికి. నా చిన్నప్పటి నుంచి నేను కరెంట్ నా చుట్టూ ఉన్న ప్రజెంట్ టీచర్స్ కూడా ఇచ్చుకుంటూ ఉంటామండి. అదొకటి నా చిన్న ప్రపోజల్ ఒకటి ఉంది సార్. అండ్ మాకు రవీంద్ర మాస్టర్ మీ అందరూ తెలిసి పీఈటీ రవీంద్ర మాస్టర్ కంప్యూటర్ సెంటర్ కట్టారండి. మా లైన్స్ క్లబ్ ఉచితంగా కంప్యూటర్ నేనే నేర్పిస్తానండి. ఈవినింగ్ 1 hour కంప్యూటర్ కూడా ప్రతిరోజు గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్లో వచ్చి అక్కడ కంప్యూటర్ నేర్చుకోవడం జరుగుతుంది. అది నిజంగా హర్షించగల విషయం. నాది ఇంకా నేను మోటివేషన్ క్లాస్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేస్తాను. నాకు పీపుల్ రెడీగా ఉన్నారు. ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక కలెక్టర్, ఒక సైంటిస్ట్, వీళ్ళందరినీ నేను అట్టే పెట్టుకున్నాను. నాకు బ్రదర్స్లో ఫీల్ అవుతారు వాళ్ళు. ఆన్లైన్ మోటివేషన్ క్లాసెస్ నేను ప్రైవేట్ స్కూల్స్కి పెట్టగలుగుతాను. గవర్నమెంట్ స్కూల్స్ ఎలా రీచ్ అవ్వాలి, మీకు ఆల్రెడీ ఇదంతా ఫెసిలిటీస్ ఉన్నాయి, హాల్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి కదండి. నాకు అది కొంచెం మీరు ఏమన్నా మంత్లీ ఒక సాటర్డే 1 hour నా టైం ఇస్తే నేను చక్కగా పెద్ద అమెరికా సైంటిస్ట్ చాలా మంది అయితే ఉన్నారు. నేను మంత్లీ వాళ్ళకి కెరీర్ గైడెన్స్ పెద్ద వాళ్ళ నుంచి కూడా వెళ్ళాలి అనేది నాకు కోరిక సార్. సో నాకు ఆ విషయమే సపోర్ట్ చేస్తే చాలా చక్కగా అవి యాక్టివిటీస్ నేను కోఆర్డినేట్ చేసి ఆ సేవలు నా ద్వారా అందించగలుగుతానని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్. రంగడి ఇల్లు అమ్మడానికి బేరం పెట్టాడు. బేరం పెడితే లింగడికి ఏంటంటే కండిషన్ పెట్టాడు. చిలక్కోయ మినహాయింపు. చిలక్కోయ అంటే తెలుసు కదండి, బట్టలు తగ్గించుకుంటాడు. అది మినహాయింపు చేసి దస్తావేజుల్లో రాసుకోవాలి. దస్తావేజుల్లో కూడా కఠినంగా రాస్తారు. చిలక్కోయ మినహాయింపు ఇల్లు అమ్మడం. సరే అని చెప్పేసి ఇల్లు అమ్మేశాడు. బేరం అయిపోయింది. తను లింగడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. రంగడు వచ్చాడు దాంట్లోకి. రోజు ఉంటున్నాడు. ఇతను ఉదయం ఒకసారి వచ్చి చూసుకుంటాను, నా తలుపు కొట్టి నా చిలక్కోయ చూసుకుంటాను ఒకసారి ఏమన్నాను. మధ్యాహ్నం ఒకసారి వచ్చాడు, రాత్రి ఒకసారి వచ్చాడు, మళ్ళీ 12 గంటలకు ఒకసారి వచ్చాడు. చిలక్కోయ చూసుకుంటానికి తందే కదా మినహాయింపు, తనకు వదిలేశారు. సరేనా ఇంక ఈ బాధపడలేక ఎప్పుడు పడితే అప్పుడు కొడుతున్నాడు, కళ్ళు తలుపు కొడుతున్నాడు, పడుకున్నప్పుడు నిద్రపోనివ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి కర్ణం గారి దగ్గర పెట్టి ఈత కర్ణం గారే కదండి దస్తావేజులు రాసేది ఆ రోజుల్లో. కర్ణం గారి దగ్గర పెట్టారు. పెడితే ఎవరని చిలక్కోయ ఎలా ఉంటుంది ఏంటి అసలు ఒకసారి నేను చూడలేదు ఇప్పటి వరకు అంటే ఇప్పుడే తెస్తానండి అన్నాడు. ఆడు ఇంటికి వెళ్ళి పీక్కొచ్చే లోపల కర్ణం గారు చూపించి నువ్వు తలిపేసారా ఆడు బయటకు వచ్చినాడు. నాకు ఆడు చిలక్కోయ తీసుకుని బయటకు వచ్చేసాడు. వచ్చినట్టు తలిపేసి నీ ఇంటి దగ్గర పెట్టేసుకుని రోజు చూసుకో, వాడి ఇంటికి వెళ్ళొద్దు అన్నారు. అందుకని వాడి ఇంటి దగ్గర పెట్టుకున్నాడు వెంకట. ఈ సమస్య ఆవిడ పెద్దవాళ్ళు కాబట్టి ఆలోచన పనులు కాబట్టి దస్తావేజులు రాసుకుంటే తెలివైన వాళ్ళు కాబట్టి చేశారు. ఇప్పుడు మనకి దోనలు వాలంటీర్ ఏదో వస్తువు వస్తారు, వాడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే చూపించుకోవడానికి నాకు వస్తువు చూస్తానండి అన్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? అలా ఉంటుంది. అది ముందే మన ఏమో చెప్పినట్టు కండిషన్స్, అగ్రిమెంటు అవన్నీ రాసుకుని నీకు ఇది ఏ విధమైనటువంటి సంబంధం లేదు, ఇచ్చే వరకు మాత్రమే, ఇచ్చిన తర్వాత నీకు ఇది సంబంధం లేదు అని చెప్పి మనం ఖచ్చితంగా దాని మీద స్టాండ్ అయి ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. థ్యాంక్ యూ ఫర్
ఇదే ట్రైనింగ్ని మనం మండల్ లెవెల్లో 4వ తారీఖున ఎంఈఓస్ అందరూ కూడా కండక్ట్ చేయాలి. దానికి సంబంధించిన బడ్జెట్ ఈరోజు సాయంత్రం లోపు మీకు ఇవ్వడం జరుగుతుంది. మండల్ లెవెల్లో ట్రైనింగ్కి మీ మండలంలో ఉన్న అందరు హెచ్ఎంస్కి ఇవ్వాల్సి ఉంటుంది. మండల్ హెచ్ఎంస్, సిఆర్ఎంటీలు వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంటర్ను ఈ హెచ్ఎంస్ స్కూల్స్లో ఎస్ఎంసీ మెంబర్స్కి, ఎన్జిఓస్కి వాళ్ళు ఏం చేయాలన్న విషయం వాళ్ళు తెలియజేస్తారు. మండల్ లెవెల్లో 4th ఓన్లీ మీ మండలంలో ఉన్న హై స్కూల్ హెడ్స్ అందరికీ కూడా సిఆర్ఎంటీలకి మీరు ట్రైనింగ్ ఇస్తారు. ఇదే ట్రైనింగ్ పిఎస్, యూపీఎస్ కూడా. సో అది మీరు మీ పర్సన్ని బట్టి ఆల్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కూడా, ఆల్ గవర్నమెంట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కాదండి, ఓన్లీ గవర్నమెంట్ ఎయిడెడ్. ఇది మీరు మీ పర్సన్ని బట్టి మీరు ఏ విధంగా చేసుకుంటారో చేసుకోండి. 4th అది డాక్యుమెంటేషన్ కూడా చేసి మనకు పంపిస్తే మన స్టేట్ ఆఫీస్కి పంపించండి. డాక్యుమెంటేషన్ కూడా మీరు 5వ తారీఖు కల్లా అందజేయాలి. ఎంఈఓ లెవెల్లో చేయడానికే బడ్జెట్ మనం కండక్ట్ చేయండి. దీనికి మీ మండలంలో ఉన్న ఎన్జిఓస్, మనకి డిస్ట్రిక్ట్లో ఎలా వచ్చారో ఎన్జిఓస్ని కూడా ఆహ్వానించండి. వాళ్ళ యొక్క సేవలను కూడా వినియోగించుకోండి. ఓకే సార్. నెక్స్ట్ ఒకటి మీ ఫోల్డర్లో టీఏడిఏ ఫామ్స్ ఉన్నాయండి, అవన్నీ ఫిల్ చేయండి. కింద ఆ గ్యాప్లో మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, సిఎఫ్ఎంఎస్ నెంబర్, మీ బ్రాంచ్ కోడ్, మీ బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయితే బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్, మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలండి. ఇది అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వేస్తే వాళ్ళు చూసుకునేటప్పుడు వాళ్ళు మీ పిఎఫ్ఎస్ నెంబరు, సిఎఫ్ఎఫ్ఎల్ నెంబర్ తోటి వాళ్ళు మీ క్రెడిట్ చేయడం అవుతుంది. ఇవి ఏవైనా వేయకపోతే వాళ్ళ అకౌంట్స్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ రాయండి. టీఏ మాత్రమే ఉంది, డిఏ అనేది లేదు. డిఏ ఫిల్ చేయకండి. మనంతా కూడా 1 hour సంబంధించినవన్నీ కూడా మణికంఠకు అందచేయండి. టీఏడిఏ ఫామ్స్ అనేవన్నీ కూడా లోకల్ మన ప్రసాద్ గారికి అందచేయండి. రాజమండ్రి అర్బన్ ఎంఆర్సి ప్రసాద్ గారికి అందచేయండి. ఈ టీఏడిఏ ఫామ్స్ ఖచ్చితంగా అకౌంట్ నేమ్, అకౌంట్ నెంబర్, సిఎఫ్ఎంఎస్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. కొంచెం చూడండి.